హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాన్వాలో టెక్స్ట్ బిహైండ్ ఇమేజెస్ ఎఫెక్ట్ అసలు ఎలా చేయాలి చూడండి. ఇక్కడ కొన్ని క్లిప్స్ చూపిస్తున్నాను. ఇలా ఈజీగా ఇమేజ్ బ్యాక్డ్రాప్లో టెక్స్ట్ ఎలా పెట్టాలి, టెక్స్ట్ బిహైండ్ ఇమేజెస్ ఇది ఎలా చేయాలి మనం క్యాన్వాలో అనేది ఈజీగా సింపుల్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందు మనం గూగుల్కి వెళ్ళి canva.com అని టైప్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ ఏదైతుందో దాన్ని క్లిక్ చేస్తే క్యాన్వా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇమేజెస్. సో ఎంజాయ్ బాయ్ అని కొడుతున్నాం, సంథింగ్ ఏదో గూగుల్లో మనం కొడితే గూగుల్ తల మనకి ఏదైనా ఇమేజ్ చూపిస్తుంది కదా. ఓకే, మనకు నచ్చిన ఇమేజ్ని. నా ఉద్దేశం ఏంటి అంటే, ఎవరో వీడియో చూసి మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే డౌన్లోడ్ చేసుకోవడం కాదు. గూగుల్కి వెళ్ళి మన ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఇమేజ్ని నేను కూడా అలాగే డౌన్లోడ్ చేసుకున్నాను. ఫస్ట్ గూగుల్కి వెళ్ళి ఏ ఇమేజ్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది, టెక్స్ట్ బిహైండ్ ఇమేజెస్ ఎఫెక్ట్ చేయడానికి ఏ ఇమేజెస్ బాగుంటాయని చూసి నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఒక 3 ఇమేజెస్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకున్నాను. అంటే రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాన్వాకి వెళ్ళి ఎంటీ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనకి డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, బ్రాండ్, అప్లోడ్, డ్రా, ప్రాజెక్ట్స్ ఉంది కదా. అప్లోడ్స్కి వెళ్ళి అప్లోడ్ ఫైల్ అన్నాను. అప్లోడ్ ఫైల్ అని మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి ఓపెన్ అన్నాను. వాటిని సెలెక్ట్ చేసి ఓపెన్ అనగానే అవి మనకి క్యాన్వాలోకి అప్లోడ్ అయిపోతాయి. అప్లోడ్ అయ్యాక నేను ఎన్ని ఫొటోస్ మీకు చేసి చూపిస్తానని కాదు, ఒక్క ఫోటో చేసిన అన్ని ఫొటోస్కి సేమ్ అదే ప్రాసెస్ మనం చేస్తే సేమ్ అదే ఎఫెక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది. అన్నిటికీ ఒకటే ఎఫెక్ట్, అన్నిటికీ ఒకటే ప్రాసెస్. ఒక ఇమేజ్ చేస్తున్నాను. సో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి క్యాన్వాలోకి వచ్చేసింది. ప్రాజెక్ట్లోకి క్లిక్ చేయగానే ప్రాజెక్ట్లోకి వచ్చేసింది. దాన్ని నేను స్కేల్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా క్యాన్వాస్కి ఫిట్ అయ్యే విధంగా, అంటే మన డాక్యుమెంట్కి ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్నాక ఇమేజ్ సెలెక్ట్ చేసినాక మనకు పైన ప్లస్ ఐకాన్ లాగా కనిపిస్తుంది. అది డూప్లికేట్ అనమాట. నేను ఇంకో లేయర్ తీసుకున్నాను. అదే ఇమేజ్ని డూప్లికేట్ చేశాను. అంటే 2 ఇమేజెస్ని తీసుకున్నాను. ఎందుకు అంటే, మన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో కనిపించాలంటే మనం ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఇమేజ్ని డూప్లికేట్ చేసుకున్నాక కరెక్ట్గా ఫిక్స్ అయ్యే విధంగా పెట్టి ఇప్పుడు ఎడిట్ ఫోటోకి వెళ్ళి ఇక్కడ బీజీ రిమూవర్ క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. మనం 2 ఇమేజెస్ అందుకే చూసుకున్నాం. ఇక్కడ చూసారా, ఇమేజ్ని మూవ్ చేసి నాకు అర్థమవుతుంది బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్గా రిమూవ్ అయిపోయింది. మళ్ళీ మనం ఆ ఫోటోని కరెక్ట్గా ఫిక్స్ అయ్యేలాగా సెట్ చేసుకొని ఇప్పుడు టెక్స్ట్ టూల్కి వెళ్దాం. టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ టూల్కి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ కొడదాం. ఏమని కొడదాం? బీచ్ అని కొడదాం అనుకుంటున్నాను నేను. BEACH బీచ్ అని కొట్టి పెద్దగా స్కేల్ చేసుకుంటాను. ఇక్కడ 4 డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా కార్నర్స్లో, అవి పట్టుకొని డ్రాగ్ చేస్తే పెద్దగా అవుతుంది. సో పెద్ద వచ్చేసి ఇక్కడ నేను కలర్స్లో వైట్ కలర్ ఇచ్చేస్తున్నాను. వైట్ కలర్ ఇచ్చాను, బాగానే ఉంది. ఇక్కడ ఎఫెక్ట్స్లో డ్రాప్ షాడో సెలెక్ట్ చేశాను. ఇక్కడ డ్రాప్ షాడో కలర్ బ్లాక్ ఇచ్చాను. బ్లాక్ ఇచ్చినాక ట్రాన్స్పరెన్సీ కొంచెం పెంచుతున్నాను. లైట్ కలర్ కాకుండా కొంచెం డార్క్నెస్ కనిపించాలని పెంచి బ్లర్నెస్ పెంచుతున్నాను. అంటే స్మూత్నెస్, థిక్ లెన్స్లా కాకుండా అందులో సింక్ అయ్యే విధంగా ఉండాలని బ్లర్నెస్ పెంచాను. డైరెక్షన్ అలాగే ఉంచాను. మనకు టెక్స్ట్ కరెక్ట్గా కనిపిస్తే చాలు. డైరెక్షన్ అయినా ఆఫ్సెట్ అంటే ఇంకొంచెం లెంత్ షాడో పెరగడం కోసం. డైరెక్షన్ అంటే మీకు ఏ డైరెక్షన్లో షాడో రావడాలి. బ్లర్ వచ్చేసి స్మూత్నెస్ కోసం. ట్రాన్స్పరెన్సీ మీకు తగ్గట్టుగా పెట్టుకొని ఆ ఇమేజ్ పై రైట్ క్లిక్ ఇచ్చి లేయర్స్ షో లేయర్స్ అంటే ఇక్కడ మనకి ఎన్ని లేయర్స్ అన్ని లేయర్స్ చూపిస్తుంది. ఆ టెక్స్ట్ లేయర్ని మన బీజీ రిమూవ్ అయిన ఇమేజ్ కిందికి పంపిస్తే చూసారా, టెక్స్ట్ బిహైండ్ ఇమేజ్. ఇది సింపుల్ అనమాట. ఒక 2-3 స్టెప్స్ తోటి మనకి ఎఫెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది. సో దీన్ని కొంచెం బీచ్ టైటిల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి షో లేయర్స్ అని ఆ బీచ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని టెక్స్ట్ని కొంచెం జరుపుతున్నాను. కొంచెం మిడిల్కి పెట్టినట్టు పెడితే బాగుంటుందని పెట్టేస్తున్నాను. ఓకే, ఇది నాకు ఓకే అనిపించింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ అని ఉంది చూసారా,
షేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డౌన్లోడ్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్పై క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో చూసారా ఇక్కడ PNG డౌన్లోడెడ్ అని పడి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా మీరు ఏ ఇమేజ్కైనా ఇదే ప్రాసెస్, ఏ ఇమేజ్కైనా ఇలాగే చేయొచ్చు. సపోజ్ ఈ ఇమేజ్ కూడా అంతే. సన్ రైజ్ ఆటోమేటిక్గా నేను ఇమేజ్ తీసుకొని డూప్లికేట్ చేసుకొని ఎరేజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకొని టెక్స్ట్ కూడా కొట్టాను. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసే దగ్గర ఒక ఆప్షన్ చెప్తున్నాను. ఇక్కడ ఆల్ పేజెస్ చేయాలా, నీకు నచ్చిన పేజ్ సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతుంది. నాకు 4th పేజ్ ఒకటే కావాలి కాబట్టి 4th పేజ్ సెలెక్ట్ చేశాను. ఆల్ కావాలంటే ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 అంటే 1, 2 అంటే 2, 3 అంటే 3. నాకు అన్నీ ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యాయి. 4th ఒకటి కాలేదు కాబట్టి 4th డౌన్లోడ్ చేశాను. సో ఈ విధంగా ఈజీగా మీరు ఈ ఎఫెక్ట్ని చేసుకోవచ్చు క్యాన్వాలో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.